ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎమ్మెల్యే రవికిషోర్ గారి ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయనే పక్కా సమాచారంతో స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాం. అనుకున్నట్టుగానే ఇదిగో ఇక్కడ ఈ డ్రగ్స్ దొరికాయి. హలో, ఇప్పుడు వెళ్ళండి అంకల్, ఇట్స్ యువర్ టైం. ఎవరమ్మా నువ్వు? కార్పెట్ క్లీనింగ్ అని ఏం చేస్తున్నావు? నేను శుభోదయం ఛానల్ నుంచి వచ్చాను. స్టింగ్ ఆపరేషన్లో భాగంగా వచ్చాను. లైవ్ నడుస్తోంది. ఆహా సార్, మీరేం చేసినా మొత్తం అంతా చూస్తారు. దయచేసి కోఆపరేట్ చేయండి. మా ఇంట్లో స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు డైరెక్ట్గా వచ్చి ఇంటిని సెర్చ్ చేస్తానంటే నేను కాదంటానా? నేను ప్రజల మనిషిని. ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అయిన వాడిని. నాకేంటి భయం? నేను ఏ తప్పు చేయలేదు. అవునా? అయితే ఇవేంటి? ఈ డ్రగ్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అయ్యయ్యో, ఏంటండి ఇదంతా? అసలు ఎవరండి వీళ్ళంతా? నన్ను పట్టుకోవడానికి వచ్చిన మీడియా వాళ్ళు. నేనేదో తప్పు చేశానంట. మా వారు తప్పు చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు మీరిద్దరు బయటకు వెళ్ళండి, వెళ్ళండి. ఆవేశపడకండి మేడం. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇవిగోండి డ్రగ్స్. దేనికేం సమాధానం చెప్తారు? ఇవి డ్రగ్స్ అని మీరెలా అంటారు? మీరేమైనా పోలీసులా? పోనీ అంతకుముందు మీరేమైనా డ్రగ్స్ వాడారా? ఇవి డ్రగ్సా కాదా అని తేల్చవలసింది మీరు కాదు, పోలీసులు లేదా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. అంటే ఇవి డ్రగ్స్ కాదంటారా? అయితే ఇంత సీక్రెట్గా ఎందుకు దాచారు? మా ఇంట్లో ఏది ఎక్కడ దాస్తే మీకెందుకు? మీరు ప్రతిపక్షాల వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నా మీద బురద చల్లడానికి వచ్చారు. అయితే ఇవి డ్రగ్స్ కాదంటారు? కాదు, అది మంత్రించిన ఉప్పు. మా ఆవిడికి సెంటిమెంట్స్ ఎక్కువ. ఎవరో స్వామీజీ చెప్తే మంత్రించిన ఉప్పు బెడ్రూమ్లో దాచమంటే అక్కడ పెట్టింది. దాన్నెందుకు మీరింత ఇష్యూ చేస్తున్నారు? ఓకే ఎమ్మెల్యే గారు, ఇవి డ్రగ్సా కాదా అని తెలుసుకోవడం కోసం పోలీసులు పిలిపిద్దాం. లైవ్ ద్వారా కంప్లైంట్ వెళ్తుంది. కాసేపట్లో మీరు అడిగినట్టు పోలీసులు ల్యాబ్ వాళ్ళు వచ్చి నిజానిజాలు తేలుస్తారు. వెయిట్ చేయండి. మీరు మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఎస్, నేను రెడీ. నేను తప్పు చేశానని తేలితే జైలుకు పోతాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా కెరీర్ మొత్తం పోయినా సరే నేను లెక్క చేయను. ఏమండి, వాళ్లతో ఛాలెంజ్లు ఎందుకండి? పైగా లైవ్ నడుస్తోంది, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నాకంతా తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు. ఏంటి సార్, మీరెక్కడ దొరికిపోతారో అని మీ భార్య భయపడుతున్నట్టున్నారు? మేమెందుకు భయపడతాం? మీరు చెప్పిన ఛాలెంజ్కి నేను రెడీ. మీరు చెప్పింది రాంగ్ అయితే మా కార్యకర్తలు మాత్రం ఊరుకోరు. వాళ్ళ కోపాన్ని ఆపడం నా వల్ల కాదు. వాళ్ళ ఆగ్రహానికి మీకు, మీ ఛానల్ వాళ్ళకి ఏం జరిగినా నాకు సంబంధం లేదు. అది ముందే చెప్తున్నాను. బాగా ఆలోచించుకోమ్మా. ఆ భయం మాకు లేదు. నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నానమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, తప్పైపోయింది. మమ్మల్ని క్షమించమని ఒక్క మాట అడుగు. ఇక్కడే క్షమించి వదిలేస్తాను.
లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పర్వాలేదండి, ఏం జరిగినా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా నేను చేసింది తప్పు అని తేలితే మీరేం చేసినా, మీ కార్యకర్తలు ఏం చేసినా, చట్ట ప్రకారం ఏ శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను. బార్బీ, అసలు మేఘన ఎలా క్రైమ్ రిపోర్టర్ అయింది? దీనికి అసలు కామన్ సెన్స్ ఉందా లేదా? హ? అవతల ఆ ఎమ్మెల్యే అంత కాన్ఫిడెంట్ గా అవి డ్రగ్స్ కాదు అని చెప్తున్నా దానికి అర్థం కాలేదేంటి బార్బీ? మరీ ఇంత బ్రెయిన్లెస్ ఉమెన్ అని అనుకోలేదు. తనకు బ్రెయిన్ ఉండుంటే మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? కామన్ సెన్స్ ఉంటే మీ ట్రాప్లో ఎందుకు పడుతుంది మేడం? జోక్ చేశాను మేడం. నువ్వు జోక్ చేశానని చెప్పావు చూడు, ఇది జోక్ అంటే. కానీ మైకన పరిస్థితి తలుచుకుంటేనే నాకు పాపం అనిపిస్తోంది బార్బీ. ఎంత బాగా ఛాలెంజ్ చేసిందో చూసావా? తనది తప్పు అని తెలిస్తే ఏ పనిష్మెంట్ కైనా రెడీ అంటోంది. అక్కడి నుంచి బయటికి రాగానే దాన్ని పేస్ చేస్తారు. శివ, నాకేదో డౌట్గా ఉంది. అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా సరే ఎమ్మెల్యే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు చూసావా? అదే నాకు అర్థం కావట్లేదు. లేదు, అతనికి ముందే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే తను పోలీసులు పిలవమని చెప్పాడు. చా, నేను మేఘనతో పాటు వెళ్లాల్సింది. చాలా తప్పు చేశాను. ఇప్పుడు ఎలా నందు? నువ్వు అన్నట్టు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా వాడి బిహేవియర్ చూస్తాలా లేదు, ఏదో తేడా జరిగింది నందు. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందిరా. ఆరోహి, ప్లీజ్ ముందు లైవ్ ఆఫ్ చేయించు. వాట్ హ్యాపెన్ నందు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? ఆరోహి, ఆ ఎమ్మెల్యేని చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? అతన్ని చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. ఐ థింక్ అతనికి మ్యాటర్ ముందే లీక్ అయింది. అవి డ్రగ్స్ కాకపోవచ్చు ఆరోహి. ముందు లైవ్ ఆఫ్ చేయించు. అరే, వాట్ ఆర్ యు టాకింగ్ నందు? అంత సీనియర్ రిపోర్టర్వి నువ్వు ఇలాంటి వాటికి భయపడతావా? వాట్స్ రాంగ్ విత్ యూ? యాజ్ అ సీనియర్ రిపోర్టర్గా చెప్తున్నాను ఆరోహి, ఆ ఎమ్మెల్యే మాటల్లో అతని బిహేవియర్లో తేడా ఉంది. ఇప్పుడు మేఘన ఫెయిల్ అయిందంటే అది మనకి మాత్రమే కాదు, మన ఛానల్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. లీగల్గా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ ముందు లైవ్ కట్ చేయి. మనం వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడదాం. ఓకే, హరి అప్ ఆరోహి, ప్లీజ్. ప్లీజ్ స్టాప్ ఇట్ నందు. అసలు నువ్వు ఇలా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆంటీ, నువ్వు లేకుండా మేఘనాకి పేరు వస్తుంటే ఫీల్ అవుతున్నావా? అది కాదు, అసలు నేను నాకు నమ్మకం ఉంది నందు. యూ డోంట్ వరీ. తప్పు చేసి దొరికిన వాళ్ళు చాలా మాట్లాడతారు. మనం దానికి భయపడితే ఎలా చెప్పు? ఎలాగో పోలీసులు స్టార్ట్ అయ్యారు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా స్పాట్ కు వెళ్లారు. మనం ఇప్పుడు లైవ్ ఆపడం ఏంటి? దట్ ఈస్ ఇంపాసిబుల్. లెట్స్ సీ అండ్ బీ రెడీ టు అప్రిషియేట్ యువర్ వైఫ్. అమ్మో, వాణ్ణి చూసావా సులోచన? ఎలా ఉన్నాడో చూడు, రాక్షసుల్లా ఉన్నాడు. పోయి పోయి ఈ పిల్ల అక్కడికి వెళ్ళిందేంటి? వాడేమైనా చేస్తే? అలా ఏం కాదులే అత్తయ్య. అయినా లైవ్లో వస్తుంది అంటే అందరూ చూస్తారు కదా, ఎవరూ ఏమీ చేయలేరు. వాళ్ళకి భయం ఉంటుంది. అయినా ఆ అమ్మాయికి వేరే ఉద్యోగం ఏదీ దొరకలేదా? ఈ ఆపరేషన్లు, ఈ రిపోర్టింగ్లు ఇవన్నీ ఎందుకు చెప్పు? ఏదైనా జరిగితే ఏం కావాలి? అత్తయ్య, అందరూ అలా అనుకుంటే ఎలాగండి? ఆడపిల్లలు ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. మన మేఘన రిపోర్టర్గానే కదా పనిచేస్తోంది. అయినా ఇప్పుడు భయపడాల్సింది ఆ ఎమ్మెల్యే అత్తయ్య గారు. డ్రగ్స్తో దొరికిపోయింది అతను. మనం టెన్షన్ పడితే ఎలా? ఏమోనమ్మాయి, నేనేమైనా మాట్లాడితే నాది చాదస్తం అంటారు.
ఇంటి కోడలి వల్ల ఇంటి పరువు మర్యాద పెరగాలి గాని పలానా వారి కోడలు ఇలా అలా అని మాట్లాడుకోవడం ఏమైనా బాగుంటుందా? అత్తయ్య, తను చేసే పనుల వల్ల మన కుటుంబానికి ఏ ప్రాబ్లము రాదండి. మన పరువు మర్యాదలు పెరుగుతాయి గాని ఎలాంటి చెడ్డ పేరు రాదు. ఆ నమ్మకం నాకుంది. కాకపోతే నా బాధంతా ఒకటే, మేఘన అక్కడి నుంచి క్షేమంగా బయటకొస్తే చాలు. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కదా, ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్నాను. అరే, వీళ్ల వాలకం చూస్తుంటే మేం గెలుస్తామన్న నమ్మకం ఉన్నట్లు అనిపిస్తోంది. మేఘన అమాయకంగా ఈ గొడవలో ఇరుక్కున్నట్లుంది. అయ్యో, ఫోన్ కలవడం లేదే. ఇప్పుడేం చేయాలి? హలో, చెప్పండి ఆంటీ. బాబు, నువ్వెక్కడున్నావు? లైవ్లో నువ్వు కనిపించడం లేదేంటి? నేను లేకుండా మేఘన వెళ్ళింది ఆంటీ. నేను ఆఫీస్లోనే ఉన్నాను. అయ్యో, అక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది బాబు. ఆ ఎమ్మెల్యే గురించి చాలా విన్నాను. మరి మేఘన ఒక్కతే ఉంది. నేను అదే టెన్షన్ పడుతున్నాను ఆంటీ. అప్పటికి లైవ్ ఆపమని ఎంత చెప్పినా ఆరోహి వింటం లేదు. తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఏమో బాబు, మేఘనకి ఫోన్ చేసినా కలవడం లేదు. నేను ట్రై చేశాను ఆంటీ, నా ఫోన్ కూడా కలవటం లేదు. అయినా ఏం కాదులేండి, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త బాబు. నీకింకో అవకాశం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. మీకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని ఒప్పుకొని తప్పైపోయిందని ఇదే లైవ్లో క్షమాపణలు చెప్పు. క్షమించి వదిలేస్తాను. అలా కాకుండా పోలీసులు వచ్చి వాళ్ల ముందు నీది తప్పని తేలిందో పరువు నష్టం దావా వేస్తే మొత్తం నీ ఆస్తులన్నీ అమ్ముకోవాలి. బాగా ఆలోచించుకో. నేనొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్తో కాదు, రైట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను. ఒక గౌరవమైన పదవిలో ఉంటూ మీరు చేస్తున్న ఇన్లీగల్ బిజినెస్ని బయట పెట్టాలనే వచ్చాను. నమస్తే సార్. నమస్తే సార్. రండి సిఐ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. నాకంటే మీకే బాగా తెలుసు నా మీద ఈ ఛానల్ వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో చూడండి. నా మీద బురద జల్లాలని కుట్ర చేశారు. మీరు ఎలాగైనా వీళ్ళ ఆట కట్టించాలి. మా స్టింగ్ ఆపరేషన్లో ఈ డ్రగ్స్ బయటపడ్డాయి. అదిగో మళ్ళీ అవి డ్రగ్స్ కాదని చెప్తున్నాను కదా. అవునో కాదో మీరే చెప్పాలి సార్. మేము వచ్చింది అందుకే కదా. నార్కోటిక్స్ నుంచి టెక్నీషియన్ కూడా తీసుకొచ్చాం. మంచి పని చేశారు. తేల్చండి. ఇది నిజమని తేలితే నేను ఇక్కడే బ్లేడ్తో గొంతు కోసుకుంటాను. ఏమండి, ఎందుకండి ఆ మాటలు? నువ్వు ఉండవే. నా రాజకీయ చరిత్రలో మచ్చలేని వాణ్ణి. వాటిని టెస్ట్ చేయండి సార్. సిఐ గారు, ఇది డ్రగ్గేనండి. హే, ఏం మాట్లాడుతున్నావు? అది డ్రగ్ ఏంటి? సరిగ్గా చూడు. అది ఉప్పు. ఇదిగో సిఐ గారు, సరిగ్గా చూడమని చెప్పండి. అవతల లైవ్ వెళ్తుంది. సార్, ఇంకోసారి టెస్ట్ చేయండి. సార్, ఇది 100% డ్రగ్గే. నేను సర్టిఫై చేస్తున్నాను. నో, ఇది అబద్ధం. ఇది కుట్ర. ఇది వీళ్ళు కావాలని చేశారు. ఏయ్, నిన్ను. సార్, ఆగండి. యు ఆర్ అండర్ అరెస్ట్. దయచేసి కోఆపరేట్ చేయండి.
లేదంటే బలవంతంగా తీసుకుపోవాల్సి వస్తుంది. వచ్చి జీపెక్కండి. పదండి. అయ్యో మా ఆయన కానిస్టేబుల్, వదిలేయండి. తీసుకెళ్ళండి. ఇదంతా అబద్ధం అండి. పదండి. చూడు నిన్ను వదలను. ఏమండి కుటిల మతుల తలలు తెంచు భద్రకాళి రూపమై రుద్రమాంబలాగా రౌద్రముద్ర దాల్చలే. నీతి లేని రీతి లేని పాతకాలు అంతమై విద్యకే విముక్తి కొరకు ఉద్యమించలే. నా భర్తను వదిలేయండి, నా భర్తను వదిలేయండి. మేడం మన స్ట్రింగ్ ఆపరేషన్ సక్సెస్ మేడం. హుసే, నా భర్తను అన్యాయం చేశారు. మీరు బాగుపడరు, నాశనం అయిపోతారు. మా డ్యూటీ మేము చేశామండి. మీరేం తిట్టినా ఏమన్నా నేనేం ఫీల్ అవ్వను. పదండి మనం వెళ్దాం. థ్యాంక్ యూ ఆరోహి. కంగ్రాచులేషన్స్ మేఘనా, గుడ్ జాబ్. అందరూ కొట్టేశావు. థ్యాంక్ యూ ఆరోహి. అయినా ఇందులో నాదేం లేదు. ఆ క్రెడిట్ అంతా నీదే. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళి డ్రగ్స్ పట్టుకున్నాను. ఇందులో నా ఇన్ఫర్మేషన్ కంటే నీ బ్రేవ్నెస్ ఎక్కువ వర్కౌట్ అయింది. నువ్వు కాకుండా ఇంకొకరు కనుక వెళ్తే ఆ ఎమ్మెల్యే కాన్ఫిడెన్స్ చూసి భయపడేవాళ్ళు. కానీ నువ్వు అలా కాదు, అతన్నే భయపెట్టావు. గ్రేట్ జాబ్ మేఘనా, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. వాట్ నందు, ఇప్పుడేమంటారు? ఆడవాళ్లు దాల్చుకుంటే చేయలేనిదేమన్నా ఉందా? నువ్వు లేకుండా ఎలా అసైన్మెంట్ చేసిందో చూడు. ఓకే, ఈ సక్సెస్ ని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. నైట్ అందరికి పార్టీ ఉంది, డోంట్ మిస్. ఓకే, ఎంజాయ్. కంగ్రాట్స్ మేఘనా. థ్యాంక్స్. కంగ్రాట్స్ మేఘనా. చాలా థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేఘనా. కంగ్రాట్స్ మేఘనా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేఘనా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేఘనా. కంగ్రాచులేషన్స్. నేను ఎంత ప్లాన్ చేసి తను అక్కడికి పంపించాను, కానీ కానీ ఎలా ఎలా ప్లాన్ ఫ్లాప్ అయింది బార్బీ? ఆ ఎమ్మెల్యే ఏమైనా మిమ్మల్ని మోసం చేశాడా మేడం? నన్ను మోసం చేస్తే ఈ కేసులో ఎరుక్కునేది వాడే. మరి వాడెందుకు వాడి కెరియర్ ని నాశనం చేసుకుంటాడు? సంథింగ్ ఇస్ ఫిషీ. ఎమ్మెల్యే వెళ్తూ వెళ్తూ వార్నింగ్ ఇస్తూ వెళ్ళాడు. ఆ వార్నింగ్ మేఘనాకి కాదు, నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఎంత ప్రాపర్ గా స్కెచ్ చేశానో తెలుసా? మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆరోహి,
కమ్ ఇన్. కమ్ మేఘనా, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ ఆరోహి. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? యాక్చువల్గా ఈ ఆపరేషన్లో మనం ఫెయిల్ కావాల్సింది. మనం వస్తున్నట్టు ఆ ఎమ్మెల్యేకి ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ రియలీ? అవును, అతను ఆ డ్రగ్స్ ప్లేస్లో నిజంగానే సాల్ట్ ప్యాకెట్స్ పెట్టాడు. ఓ మై గాడ్, నిజంగానా? అందుకే అతను అంత కాన్ఫిడెంట్గా లైవ్లో చెక్ చేయడానికి ఒప్పుకున్నాడు. మరి లైవ్లో అది ఒరిజినల్ డ్రగ్స్ అని తెలిసింది కదా. మేఘనా, అవును, అతను సాల్ట్ ప్యాకెట్స్ పెడితే మరవి డ్రగ్స్ అని ఎలా రిజల్ట్ వచ్చింది? అతను ఎలా ఇరుక్కున్నాడు? అదే ఆరోహి అసలు ట్విస్ట్. నీ బిడ్డ బతుకులో చీకటి కానొత్తందే తల్లి. అమ్మ జాతకంలో శాతమ్మని దాటిన కష్టాలు కానొస్తున్నాయే తల్లి. ఓకే, కరెక్ట్గా 8:15 కల్లా వచ్చేస్తాను. ఓకే, నీ ఎంట్రీతో ఆ ఇంట్లో సునామీ, భూకంపం రెండు కలిసి రావాలి.